అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలీకి గడుపుతారు మరియు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. ఈరోజు ప్రయాసాలతో కొన్ని కార్యక్రమాలు అయితే మీరు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆటుపోట్లు అయితే ఎదురవుతాయి. బంధాలు తాగడితో హడావిడిగా గడుపుతారు. సన్నిహితులతో స్వల్ప వివాదాలుంటాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టొచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు కొత్త చికాకులుంటాయి. రాజకీయ పారిశ్రామికవేత్తలు ప్రతి విషయానికి నిదానం పాటించాలి. విద్యార్థులకు ఫలితాలపై నిరాశ. మహిళలకు సోదరులతో విభేదాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించాలి. వారికి మేలు కలుగుతుంది. సకాలంలో మీరు సర్దిద్దుకోగలుగుతారు. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. ప్రధాన సమావేశాల్లో పాల్గొంటారు. ప్రతికూలతలు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. శత్రువులు మిత్రులుగా మారుతారు. రాబడిపై ఆందోళన తొలగుతుంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు కొత్త ఆలోచనలు వస్తాయి. ఉద్యోగులు ఒక కీలక సమాచారం అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు వివాదాలుంటాయి. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. మహిళలకు శుభవర్తమానాలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా వారికి మేలు కలుగుతుంది. ఇక ఈరోజు ఆదరణ కూడా పెరుగుతుంది. మీపై ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కార్యక్రమాలను ఊహించిన విధంగా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. విలువైన సమాచారం అంది మరింత ఉత్సాహం అనేది కలుగుతుంది. ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యతిరేకలను ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు శనివారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. రాజకీయవేత్తలు క్రీడాకారుల సొంత ఆలోచనలతోటి కొన్ని అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు తేలికగా సాధించడం జరుగుతుంది. మహిళలకు శుభవార్తలు అందుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు గణపతిని పూజించడం వల్ల మేలు కలుగుతుంది. మరియు మహాగణపతి మూల మంత్రము స్థుతిస్తూ ఉండాలి. బంధు విరోధాలు జరగకుండా ఉంటాయి. ఇంకా శ్రమకు తగ్గ ఫలితం అందుకోగలుగుతారు. ఆటంకాలు దూరం అవుతాయి. ఇంకా ఈరోజు సన్నిహితుల కారణంగా మీకు ఈరోజు ఒక పరిచయం అనేది దాని ద్వారా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. లక్కీ సంఖ్య 37. లక్కీ కలర్ గోధుమ. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు ఓం నమో వెంకటేశాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.